నేను ఆర్థోపెడిక్ సర్జన్ యశోద హాస్పిటల్ మలక్పేట్. ఈరోజు ఇక్కడ ISCSG కాన్ 8th ఇంటర్నేషనల్ స్టెమ్ సెల్ స్టడీ గ్రూప్ కాన్ఫరెన్స్ దాని మీద కాన్ఫరెన్స్ జరుగుతోంది. ఇది ఇండియన్ స్టెమ్ సెల్ స్టడీ గ్రూప్ 8th ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్. ఇది మార్చి 14-15 తారీఖుల్లో తాజ్ డెక్కన్లో నిర్వహిస్తున్నాము. దీనికి మెయిన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ కృష్ణ సుబ్రహ్మణ్యం సార్, సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ యశోద హాస్పిటల్ మలక్పేట్, ఆయనతో పాటు డాక్టర్ పిఎల్ శ్రీనివాస్ సార్, ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి ఉస్మానియా మెడికల్ కాలేజ్. వాళ్ళ గైడెన్స్లో నాకు ఈ కాన్ఫరెన్స్కి కోఆర్గనైజింగ్ సెక్రటరీగా అవకాశం రావడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కాన్ఫరెన్స్ ప్రైమరీ ఉద్దేశం స్టెమ్ సెల్స్ అంటే మూల కణాలు ఏవైతే మన శరీరంలో, మన బోన్ అంటే మన మూలికలో ఉన్నాయో, మన ఫ్యాట్ అంటే మన కొవ్వు నుంచి ఉన్నాయో దాంట్లో ఉండే మూల కణాలని తీసుకుని దాన్ని పునరుత్పత్తి చేసి దాన్ని వేరియస్ ప్రాబ్లమ్స్ ఆర్థోపెడిక్స్ నుంచి కానీ, గైనకాలజీ ఆబ్స్టెట్రిక్స్ నుంచి కానీ, కంటి వైద్యం ఆఫ్థల్మాలజీ కానీ ఇలాంటి విషయాల్లో ఈ మూల కణాలని అత్యద్భుతంగా వాడవచ్చు. దానికి సైన్స్ ఏమిటి అనేది తెలియజేయడానికి ఈ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాం. ఈ స్టెమ్ సెల్ థెరపీ మీద ఉన్న అపోహలు కానీ, రెగ్యులేటరీ ఆస్పెక్ట్స్ కానీ, ఈ సైన్స్ కానీ, రీసెర్చ్ ఎవిడెన్స్ కానీ ఈ కాన్ఫరెన్స్లో దాని మీద మాట్లాడడానికి దేశాల నుంచి అంటే అమెరికా నుంచి, దుబాయ్ నుంచి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి, ఇండోనేషియా జకార్తా నుంచి చాలామంది స్పీకర్స్ అండ్ ఇండియా వైడ్గా కూడా నార్త్ ఇండియా నుంచి, సౌత్ ఇండియా నుంచి, ఆల్మోస్ట్ ఆల్ నూక్ అండ్ కార్నర్స్ ఆఫ్ ఇండియా నుంచి స్పీకర్స్ వచ్చి దీని మీద వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ ఎవిడెన్స్, వాళ్ళ రీసెర్చ్ అండ్ వాళ్ళ ఎక్స్పర్టైజ్ని తెలుపుతున్నారు. ఈరోజు 15వ తారీఖు ఆల్రెడీ 1.5 డే ఆఫ్ కాన్ఫరెన్స్ గడిచింది. ఈ హాఫ్ డే ఆఫ్ కాన్ఫరెన్స్ కూడా ఈ 1.5 డే ఎంత అద్భుతంగా అయితే గడిచిందో అంతే అద్భుతంగా జరగబోతోంది. నిన్న ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నిమ్స్ పంజగుట్టలో మార్నింగ్ సెషన్లో ఈ లైవ్ ఆర్థోబయాలజిక్స్ వర్క్షాప్ అంటే ఈ ఉత్పత్తి కణాలు, మూల కణాల గురించి, ఏవాస్క్యులర్ నెక్రోసిస్ అనే ఒక వ్యాధిలో ఈ బోన్ మ్యారో ఆస్పిరేట్ కాన్సన్ట్రేట్ అంటే ఈ మూలిక నుంచి తీసిన స్టెమ్ సెల్స్ ఎలా ఉపయోగిస్తాయి అనే దాని మీద ఒక లైవ్ ఆర్థోబయాలజిక్స్ వర్క్షాప్ జరిగింది. లైవ్ సర్జరీని ఇక్కడికి నిజాం ఇన్స్టిట్యూట్ నుంచి డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది. దాని చీఫ్ సర్జన్గా డాక్టర్ కృష్ణ సుబ్రహ్మణ్యం గారు వివరించారు. ఆ లైవ్ డెమాన్స్ట్రేషన్ వల్ల అసలు ఈ ప్రొసీజర్ ఎంతవరకు చేయగలము, ఎలా చేయగలము, దాంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, దాంట్లో ఉన్న అంతర్మూలాలు ఏమిటి అనేది చాలా సవ్యంగా ఆ సెషన్లో చూపించబడింది. అండ్ అలాంటివి ఇంకా ఇలాంటి కాన్ఫరెన్సెస్, ఇలాంటి డిస్కషన్స్ ఎన్నెన్నో వచ్చి ప్రజానికానికి ఇది ఒక మార్పు, ఒక వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఆప్షన్ కింద తెలియజేయాలని, దీనివల్ల కూడా పేషెంట్స్ బెనిఫిట్ పొందుతారని, ఇది ఒక మ్యాజిక్ ప్రోడక్ట్లా కాకుండా దీని సైన్స్ ఏంటి, ఇది ఎంతవరకు పనిచేస్తుంది, ఎవరిలో పనిచేస్తుంది, దీని లిమిటేషన్స్ ఏంటి, దీని అడ్వాంటేజెస్ ఏంటి, అన్ని విధాలుగా తెలుసుకుని దీన్ని ముందరికి తీసుకెళ్ళాలి అని ఇలాంటి మీడియా సభ్యులు ఇలాంటి వాటికి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని, గవర్నమెంట్ ఎలా అయితే నిమ్స్లో డాక్టర్ వీరప్ప గారు, డైరెక్టర్ గారు ఎంతైతే సపోర్టివ్గా దీనికి సంబంధించి మనకి లైవ్ ఆర్థోబయాలజిక్స్ వర్క్షాప్కి సహాయం చేశారో, ఎలా అయితే చాలామంది డాక్టర్స్ జాతీయ నుంచి కానీ అంతర్జాతీయ స్థాయి నుంచి వచ్చి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో ఒప్పుకున్నారు. వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ప్రెస్ అండ్ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. సెల్ విధానం అంటే ఈ మూలకణ విధానం అనేది ఇవాల్వింగ్ సైన్స్. అంటే దినానికి ఇది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. దీనికి ఒక ఎండ్ అంటూ లేదు. ఇది ఈరోజు నేర్చుకునేది రేపటికి, నిన్న నేర్చుకున్నది ఈ రోజుకి ఉపయోగపడి ఒకదానికొకటి కోరిలేట్ చేసుకుని ముందరికి తీసుకెళ్లాల్సిన సైన్స్. విదేశాల్లో దీనికి సంబంధించి ఎటువంటి థెరపీస్ జరుగుతున్నాయి అనే అవగాహన మనకి తెలియజేయడానికే ఇంటర్నేషనల్ స్పీకర్స్ దీని మీద మాట్లాడడానికి వచ్చారు. సో దీనివల్ల ప్రజానికానికి ఉన్న బెనిఫిట్ ఏంటి అని అంటే, దీంట్లో మనం కొత్తగా తెలుసుకుంది ఏంటి అని అంటే, ఆల్రెడీ అవుతున్న సైన్స్, ఈ ఎస్టాబ్లిష్ అవుతున్న సైన్స్కి ఎవిడెన్స్ ఏంటి,
ఇది కేవలం ఎక్స్పీరియన్స్ బేసిస్ మీద మాట్లాడుతున్నారా, లేదంటే దీనికి ఏమైనా ఎవిడెన్స్ ఉందా? ఆ ఎవిడెన్స్ని తెలపడానికే ఈ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుంది. ఈ కాన్ఫరెన్స్లో కేవలం సైన్స్ గురించి డిస్కస్ చేయబడింది. దానివల్ల ఒక ఎవిడెన్స్ ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఈ కాన్ఫరెన్స్కి ఇచ్చి జనాల్లో దీని మీద ఉన్న అపోహలకి, డాక్టర్ రంగంలో ఉన్న వాళ్ళకి దీని మీద ఇంకా నాలెడ్జ్ డెవలప్ చేయడానికి ఈ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది.